ఈరోజు స్క్వేర్ రూట్ ట్రిక్ అనేది చూద్దామండి. ఈ స్క్వేర్ రూట్ ట్రిక్లో ఏం చేస్తామంటే ఫస్ట్ √23 ఇది కరెక్ట్గా స్క్వేర్ వాల్యూ కాదు. స్క్వేర్ వాల్యూస్ ఏంది √16గా ఉంటే దీన్ని √4² రాసుకుంటాం. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4 వస్తుంది. ఇది స్క్వేర్ వాల్యూ. కానీ ఇలాంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావాలని వాల్యూస్ ఎలా కనుక్కున్నా ఈ ట్రిక్లో చూద్దాం. ఫస్ట్ దీన్ని ఒక స్క్వేర్ వాల్యూ మైనస్ కానీ ప్లస్ కానీ వేసుకోవాలన్నమాట. అంటే ఇది 23 కాబట్టి దీన్ని 25 - 2గా రాసుకోవచ్చు. 25 - 2గా. ఇప్పుడు ఇలాంటి వాల్యూ ఇలా చేస్తామంటే 25 అంటే 5² రాసుకోవచ్చు. అందుకని 5 -2 ఉంది కాబట్టి 2 -2 ఉంది కాబట్టి 2. ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ 5ని ఇంటూ 2 చేసినప్పుడు ఎంత వస్తుంది? 5 × 2 చేస్తే మనకు 10 వస్తుంది కాబట్టి బై 10 వేస్తాం. ఓకేనా? 2 1s 2 5s ఏదో వస్తుంది 5 - 1/5. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వచ్చి 24/5 వస్తుంది. 24/5. ఈ 24/5ని మనం డివిజన్ మెథడ్లో సాల్వ్ చేస్తే దీని ఆన్సర్ అనేది 4.8గా వస్తుంది. 4.8గా. ఇప్పుడు 23కి మనకు కావాల్సిన స్క్వేర్ రూట్ వాల్యూ అనేది 4.8. ఈ విధంగా స్క్వేర్ రూట్ వాల్యూస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.